యేసు చేయచాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని. మరి మనం ఎన్నిసార్లు అల్ప విశ్వాసులుగా ఉన్నాం? ఎన్నిసార్లు? దేవుడు నీకు విశ్వాసపు కన్నులు ఇస్తే ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పాల్సినటువంటి నీవు, ప్రతి విషయాన్ని ప్రార్థన ఏమని విజ్ఞాపన పూర్వకంగా నీ కన్నీరంతో ప్రభు దగ్గర విడవాల్సినటువంటి నీవు ఎన్నిసార్లు కురీపివైపోయావమ్మా? నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు దిక్కు లేని దాన్ని అయిపోయాను, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, మనీ లేదు, నేను ఎలా బ్రతకాలి, ఈ బిడ్డలను ఎలా పెంచాలి, నా బ్రతకంతా ఒంటరి జీవితం అయిపోయిందని నువ్వు అనుకుని ఎన్నిసార్లు బాధపడ్డావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసే, ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? ఆయన ఉన్నవాడు అనివాడు, నీ ప్రతి అవసరతను ఆయన తీర్చువాడు. సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చి ఇంకా అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఏమ్మా, అల్ప విశ్వాసం.